కూడి వచ్చిన పరిశుద్ధులు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభునామములో వందనాలు. దేవుని మహాకనికరం చొప్పున ఆయన సన్నిధిలో మనం చేరి ఆయనను స్తుతించి కొనియాడి ఆయన మార్గాల విషయంలో బోధించబడే ఒక విశేషమైన సమయాన్ని భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఈరోజు ఒక సందేశాన్ని మనము నేర్చుకుందాం. దేవుని సన్నిధి లేదా మందిరమునకు ఎందుకు రావాలి? దేవుని సన్నిధిలో కనపడుట అనే అంశం గురించి మనం నేర్చుకున్నాం. దేవుని సన్నిధికి ఎలా రావాలి, ఈరోజు దేవుని యొక్క సన్నిధికి అనే మందిరానికి మనం ఎందుకు రావాలి అనే సంగతులు కొద్ది నిమిషాలు కూలంకుషంగా మనం ఆలోచించాలి. ఆయన సన్నిధి ఎంతో ప్రాముఖ్యమైనది. ఆయన సన్నిధిలో గడపటం అనేది ఎంతో శ్రేష్టమైనది అనే సంగతులు మనం నేర్చుకున్నాం. అయితే ఆయన సన్నిధికి మనం ఎందుకు వస్తున్నాం అనేది కూడా ప్రాముఖ్యం. అంటే ఏ ఉద్దేశంతో దేవుని మందిరానికి నువ్వు వస్తున్నావు, ఏ ఆలోచనలతోటి దేవుని మందిరానికి వస్తున్నావు అనేది కూడా అత్యంత ప్రాముఖ్యమైనది. ఎందుకు అసలు ఏ పర్పస్తో వస్తున్నారు దేవుని మందిరానికి? ఈరోజు మనము ఏ పర్పస్తో వస్తున్నాం ఈరోజు దేవుని మందిరానికి అంటే ఉద్దేశం ఏంటి? ఎందుకు ఈరోజు నేను దేవుని యొక్క సన్నిధికి రావాలి అనే ప్రశ్న వేసుకొని ఎప్పుడన్నా దానికి సమాధానము చెప్పుకున్నావా నీకు నీవు? సహజంగా లోకంలో అనేక మంది చర్చికి ఎందుకు వెళ్తారు అంటే చర్చికి వెళ్తే మేలు జరుగుద్దని, రోగాలు పోయి స్వస్థతలు జరుగుతాయని, చర్చికి వెళ్తే కష్టాలు తీరుతాయని, చర్చిలో ఒక రాత్రి పండుకుంటే నిద్ర చేస్తే మేలు జరుగుద్ది అని, మా కష్టాలు మా సమస్యలన్నీ పోయి మా జీవితము సుఖసౌఖ్యాలతో ఉంటుంది అని, చర్చికి వెళ్తే మేలు జరుగుద్దనే ఉద్దేశంతో లోకంలో అనేక మంది చర్చికి వెళ్ళటం కూడా మనం చూడవచ్చు. అంటే ఏమి కోరి వాళ్ళు వెళ్తున్నారు చర్చికి? ఏమి కోరి దేవుని మందిరానికి వాళ్ళు వెళ్తున్నారు? ఇంకొందరు ఎలాగంటారంటే, ఇదిగో ఈ చర్చి మా ఇంటికి దగ్గరలో ఉంది, అందుకు నేను వెళ్తున్నాను. అంటే ఇంటికి దగ్గరలో ఉంది కాబట్టి నేను చర్చికి వెళ్తున్నాను, ఆ చర్చికి జనం బాగా వస్తారు కాబట్టి ఆ చర్చికి నేను వెళ్తాను, ఇక్కడికి వెళ్తే నలుగురు దగ్గరే ఉన్నారు, అలాంటి చర్చికి వెళ్తే జనం చాలా మంది వస్తున్నారు కాబట్టి నేను అక్కడికి వెళ్తాను అనే ఆలోచనలతోటి వెళ్ళేవాళ్ళు కొంతమంది. అది ఏసీ బిల్డింగ్, అంటే ఆ చర్చి ఏసీ బిల్డింగు, అక్కడికి వెళ్తే ప్రశాంతంగా బిల్డింగ్లో కూర్చోవచ్చు అంటే ఏసీ బిల్డింగ్ కొరకు చర్చికి వెళ్ళేవాళ్ళు కొంతమంది. ఆ చర్చికి వెళ్తే బాగా నవ్విస్తాడు, బాగా కథలు చెప్తాడు, బాగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, ఎంతో ఉజ్జీవంగా సంతోషంగా ఉంటుంది, అందుకు నేను చర్చికి వెళ్తున్నాను అనే ఉద్దేశంతో ఆలోచనతో ఈరోజు చర్చికి వెళ్ళేవాళ్ళు అలాంటి వాళ్ళు మనకి కనిపిస్తుంటారు. అంటే జనం చాలామంది వస్తారు కాబట్టి వెళ్ళాలా? దగ్గరగా దేవుని మందిరం ఉంది కాబట్టి వెళ్ళాలా? కథలు బాగా చెప్తాడు, బాగా నవ్విస్తాడు కాబట్టి మనం వెళ్ళాలా? మా అమ్మ నాన్న చర్చికి వెళ్తున్నారు కాబట్టి నేను కూడా వెళ్ళాలా? అంటే ఉద్దేశం ఏ పర్పస్ తోటి నువ్వు వస్తున్నావు, వచ్చి కూర్చుంటున్నావు ఈరోజు? ఏ ఉద్దేశంతో? అంటే దేవుని యొక్క మందిరానికి ఏ ఉద్దేశంతో మనం వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాం అనే సంగతులు మనం ఎరగవలసిన అవసరం ఉంటుంది. అది ప్రాముఖ్యం. వాస్తవానికి అది ప్రాముఖ్యం. ఎందుకు వస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది దాని గురించి మనం కొద్ది నిమిషాలు ఆలోచించేద్దాం. ఇదే పాయింట్ని ఇక్కడ మరలా రాసుకుందాం. దేవుని సన్నిధికి ఎందుకు రావాలి, ఏంటి పర్పస్, ఏంటి ఉద్దేశం ఏంటి అని అంటే,
ఒకటి, నీ ధర్మము లేదా నీ బాధ్యతను జరిగించుటకు లేదా నెరవేర్చుటకు. అంటే దేవుని యొక్క సన్నిధికి నేను ఎందుకు రావాలంటే, దేవుని సన్నిధికి రావటం అనేది అది నీ ధర్మం, అది నీ బాధ్యత. అంటే అది ఒక ప్రాథమికమైన బాధ్యత. అది ప్రాథమికమైన బాధ్యత. అంటే ధర్మం అంటే ఏంటి? ధర్మము అంటే యాజక ధర్మం. అంటే యాజక ధర్మాన్ని నెరవేర్చడానికి నేను దేవుని సన్నిధికి రావాలి. యాజక ధర్మాన్ని జరిగించుటకు నేను దేవుని మందిరానికి రావాలి. అంటే ఈరోజు నువ్వు ఏమై ఉన్నావు? యాజకుడిగా ఉన్నావు. నువ్వు ఈరోజు దేవుని మందిరంలో నువ్వు ఏమై ఉన్నావు? దేవుని మందిరానికి చుట్టం వచ్చినట్లు రావటమా? అంటే ఒక అతిథిలాగా వచ్చి వెళ్ళిపోవటమా? అంటే ఈరోజు అనేక మంది దేవుని మందిరానికి ఎలాగొస్తారంటే అతిథి లెక్క వచ్చేస్తుంటారు, చుట్టాలు లెక్క వచ్చేస్తుంటారు. అంటే ఒక అతిథి వచ్చినట్లు వచ్చి వెళ్ళిపోతుంటారు, చుట్టం వచ్చినట్లు వచ్చి వెళ్ళిపోతుంటారు. అంటే దేవుని మందిరానికి రావటం అనేది నా ప్రాథమిక బాధ్యత. ఈరోజు ఖచ్చితంగా నేను వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? అది నా బాధ్యత. ఆదివారము ఆరాధన ఉంటుంది, పలానా బుధవారం బైబిల్ క్లాస్ ఉంటుంది, ఇదిగో పలానా నెలలో పలానా బైబిల్ క్లాస్ ఉంటుంది, ఇదిగో పలానా రోజు స్త్రీల కొడుకు ఉంటుంది, ఇదిగో పలానా రోజు పలానా సువార్త మీటింగ్ ఉంది. ఖచ్చితంగా నేను వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? అది నా బాధ్యత. అది నా బాధ్యత, ప్రాథమిక బాధ్యత. అది నువ్వు ఖచ్చితంగా రావాలి. సంఘం కూడుకున్న ప్రతిసారి కూడా దేవుని యొక్క మందిరానికి, ఆయన సన్నిధికి ఏం చేయాలంటే రావాలి. ఎందుకు రావాలంటే, ఇదిగో నేను యాజకుడిని, నా యాజక ధర్మాన్ని, యాజక వృత్తిని జరిగించుటకు, ఆ యాజక వృత్తి నెరవేర్చుకు నేను ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధికి నేను వెళ్ళాలి. ఇప్పుడు పురుషులారా, కుటుంబంలో మీకు బాధ్యతలు ఎవరైనా చెప్పాలా, లేకుంటే మీరే తెలుసుకొని వాటిని జరిగించేస్తుంటారా? అంటే వ్యాపారానికి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, పొలం పనికి వెళ్ళాలి, లేదా పలానా పనికి వెళ్ళాలని ఎవరన్నా నీ బాధ్యతలని గుర్తు చేస్తూ ఉండాలా? ఆ బాధ్యతలు నీకు తెలుసు ఆటోమేటిక్గా? నీకు తెలుసు ఆస్వానికి. అంటే ప్రతిరోజు నీ బాధ్యత నీకు గుర్తు చేయవలసిన అవసరం లేదు. స్త్రీలు, మీరు ఇప్పుడు ఉదయం లేవగానే పని చేయాలి, వంట చేయాలి, పిల్లలను రెడీ చేయాలి, బాక్స్ రెడీ చేయాలి, పిల్లలకు స్నానం చేయించాలి, ఇల్లును శుభ్రం చేసుకోవాలి, ఇంటిని చక్కదిద్దాలి అనే బాధ్యతలు నీకు ప్రతిరోజు ఎవరైనా గుర్తు చేయాలా, జ్ఞాపకం చేయాలా? లేదు కదా. అంటే ఇదిగో మగాడిగా, పురుషునిగా, ఇదిగో కుటుంబంలో నా బాధ్యత ఇది నేను ఖచ్చితంగా జరిగించాలి. ఇదిగో ఒక ఆడదానిగా, ఒక స్త్రీగా కుటుంబంలో నా బాధ్యత ఇది. కాబట్టి నేనేం చేయాలి? నా బాధ్యతలను చక్కగా నెరవేర్చాలి. అంటే నీ కుటుంబంలో నీ ధర్మాన్ని, నీ కుటుంబంలో నీ బాధ్యతని నువ్వు ఎలాగైతే జరిగించి నెరవేరుస్తున్నావో, ఈరోజు మనం అందరం కూడా దేవుని యొక్క కుటుంబం. దేవుని కుటుంబంలో ప్రతి వ్యక్తికి ఒక బాధ్యత ఉంటుంది. దేవుడు ఒక ధర్మాన్ని ఏం చేశాడు? అప్పగించేశాడు. ఒక బాధ్యతను అప్పగించాడు. అంటే నీ బాధ్యత నెరవేర్చడానికి నువ్వు ఈరోజు మందిరానికి వెళ్ళాలి. ఇదిగో ఈరోజు సంఘంలో నాకు ఈ పని అప్పగించారు. ఒకవేళ ఈ రోజు నేను వెళ్ళకపోతే ఆ పని ఎవరు చేస్తారు? ఇదిగో నడిపించే పని నాకు అప్పగించారు, పాటలు పాడే పని అప్పగించారు, పరిచర్య చేసే పని నాకు అప్పగించారు. ఒకవేళ ఈ రోజు నేను వెళ్ళలేదనుకో, ఆ పని ఎవరు చేస్తారు? అంటే నాకు ఒక పని ఉంది మందిరంలో, నాకు ఒక బాధ్యతను అప్పగించారు. కాబట్టి నేను ఏం చేయాలి? నా బాధ్యతను నెరవేర్చడానికి, యాజకునిగా నా ధర్మాన్ని నేను జరిగించడానికి ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధికి నేను వెళ్ళాలి, ఆయన మందిరానికి వెళ్ళాలి. కాబట్టి అది ఒక బాధ్యత, మనకి ఒక బాధ్యత, అది ఒక ప్రాథమికమైన బాధ్యత. అది అంటే ఎవరో చెప్పాలి నేను రావాలి కాదు, ఖాళీగా ఉంటే వస్తాను కాదు, ఈరోజు ఖాళీగా ఉన్నాను కాబట్టి చర్చికి వెళ్ళాలి కాదు, ఖాళీ చేసుకొని చర్చికి రావాలి. అంటే ఎన్ని పనులున్నా సరే వాటన్నిటిని పక్కన పెట్టి ఖాళీ చేసుకుని ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధికి రావటం అనేది చాలా గొప్పతనం. అది ఇప్పుడు ఖాళీగా ఉంటే, ఏ పని లేకుండా ఖాళీగా ఉంటే రావటం గొప్పతనం ఏమన్నా అందులో? అంటే బైబిల్ చదివావా, ప్రార్థన చేసుకున్నావంటే ఈరోజు ఖాళీ లేదని అంటాం మనం.
అంటే ఖాళీగుంటే బైబిల్ చదవటం, ఖాళీగుంటే చర్చికి రావటం, ఖాళీగుంటే దేవుని యొక్క సన్నిధికి రావటం. విచిత్రంగా ఎవరన్నా బంధువులు ఇంటికి వచ్చేసి ఇదిగో పలానా రోజు పెళ్లి ఉందంటే ఖాళీ లేదు నేను పెళ్లికి రానంటామా మనం? బంధువులు ఫంక్షన్ పిలిచేస్తే ఇదిగో నేను ఖాళీగా లేను ఆ ఫంక్షన్కి రాను అంటామా? అనం. ఖాళీ చేసుకొని ఫంక్షన్కి వెళ్తాం, ఖాళీ చేసుకొని ఏం చేస్తుంటామంటే పెళ్లికి వెళ్తుంటాం. అంటే దైవికమైన విషయం దగ్గరకు వచ్చేసరికి మాత్రము, ఆత్మీయ విషయాల దగ్గరకు వచ్చేసరికి మాత్రము నాకు ఖాళీ లేదు, నేను రాను. ఖాళీ చేసుకొని బైబిల్ చదువు, ఖాళీ చేసుకొని ప్రార్థన చేయి, ఖాళీ చేసుకొని దేవుని యొక్క సన్నిధికి రా. అంటే నీ పనులన్నింటినీ పక్కన పెట్టి, అది గొప్పతనం. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఏ పని లేకుండా సోమరబోతుగా ఉండి ఖాళీగా ఉండి పని చేయడం ఆ గొప్ప సంగతి ఏముంది? ఈ పనులన్నింటినీ పక్కన పెట్టు. కాబట్టి ఎందుకు నేను దేవుని యొక్క సన్నిధికి రావాలి, ఎందుకు నేను దేవుని యొక్క మందిరానికి రావాలి? ఖాళీగా ఉన్నాడు కాబట్టే కాదు. దగ్గరగా ఉందనా? కాదు. టైం పాస్ కోసమా, కాలక్షేపం కోసమా? కాదు. ఇంటి దగ్గర ఉంటే టైము గడవట్లేదు, చర్చి కన్నా వెళ్దాము అంటే దేనికోసం వస్తున్నావు నువ్వు? కాబట్టి వచ్చే ఉద్దేశం చూస్తాడు సహోదరులారా. వచ్చే ఉద్దేశం దేవుడు చూస్తున్నాడు. ఈ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అంటే ఏ ఉద్దేశంతో వస్తున్నాడు దేవుని మందిరానికి? ఎందుకు వస్తున్నావు? ఎవరు అడుగుతారనా? ఈరోజు బైబిల్ క్లాస్కి వెళ్ళకపోతే అన్న ఫోన్ చేసి అడుగుతాడు అంటే ఎవరు అడుగుతారని రావటము, ఎవరు అడుగుతారని బైబిల్ చదవటం. ఈరోజు సువార్థకుడు మా ఇంటికి వస్తాడు, పలానా రోజు సువార్థకుడు మా ఇంటికి వస్తాడు. సువార్థకుడు రాగానే అమ్మ బైబిల్ చదివామని అడుగుతాడు. కాబట్టి ఏం చేయాలి? ఈరోజు బైబిల్ చదవాలి. అంటే సువార్థకుడు అడుగుతాడు కాబట్టి బైబిల్ చదవటమా? అంటే అడగకపోతే బైబిల్ చదవా? అడిగేవాడు లేకపోతే ఇక రావా? అంటే ఇంకెంతకాలం ఎవరో అడగాలి వాళ్ళని? ఇంకెంతకాలం ఎవరో మనకు చెప్పాలి? మనం నడిచి ఇతరులకి మనం చెప్పే పని లేదా? ఇంకా చెప్పించుకుందామా? ఇంకా 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 ఎంతకాలము? ఇంకా ఎంతకాలము? మనం నడవాలి, మనం చదవాలి, మనం చూపించాలి, ఇతరులకు మనం చెప్పాలి. కాబట్టి దేవుని యొక్క సన్నిధికి, ఆయన మందిరానికి మనం ఎందుకు రావాలంటే మొట్టమొదటి ధర్మం జరిగించుటకు, నీ బాధ్యతలు నెరవేర్చుకు, నీ బాధ్యత. ఈరోజు నేను బైబిల్ క్లాస్ ఎందుకు వెళ్ళాలి? మంగళవారం బైబిల్ క్లాస్ ఉంది, బుధవారం బైబిల్ క్లాస్ ఉంది, ఇదిగో పలానా శనివారం బైబిల్ క్లాస్ ఉంది, నేను ఎందుకు వెళ్ళాలి? నా బాధ్యత. ఈరోజు ఎంతమంది అలా బాధ్యతగా ఆలోచించి బాధ్యతగా ఫీల్ అయ్యి దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నారు? ఈరోజు ఒకసారి ఆలోచించండి. కుటుంబ భౌతికమైన విషయాల్లో ఎంతో బాధ్యతగా కుటుంబం నడుచుకున్న సంతోషమే, నా ప్రార్థన చేసుకోవద్దు, అది చేయదంటలేదు. మరి సంఘము దేవుని యొక్క కుటుంబం కదా, మరి దేవుని కుటుంబంలో పురుషుడిగా నీ బాధ్యత, స్త్రీగా నీ బాధ్యత. ఈరోజు సంఘం అంటే అనేక చోట్ల సంఘం అంటే ఏ మాత్రం కూడా బాధ్యత లేని వ్యక్తులుగా ప్రవర్తించడం, బాధ్యత రాహిత్యులుగా ప్రవర్తించడం అనేది మనం చూడొచ్చు. నాకు అవసరం లేదు, నేను వెళ్ళే వస్తాను అంతే. లూకాసు వార్త 1వ అధ్యాయము చూద్దాం. అంటే యాజక ధర్మము అనేది మనకి అక్కడ కనిపిస్తుంటుంది. ఆ యాజక ధర్మాన్ని జరిగించుటకు ఈరోజు నువ్వు దేవుని యొక్క మందిరానికి, ఆయన సన్నిధికి రావాలి. లూకాసు వార్త 1వ అధ్యాయము 8-9 వచనాల్లో జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి, అంటే దావీదు బ్రతుకున్నప్పుడే సుమారు ఒక 24 తరగతులను ఏర్పాటు చేశాడు దావీదు, యాజక తరగతులను. ఇప్పుడు జకర్యా వంతు వచ్చేసింది. అంటే తన తరగతి చొప్పున, తన యొక్క వంతు చొప్పున యాజక ధర్మాన్ని జరిగించడానికి ఆ మనిషి దేవుని యొక్క మందిరానికి వెళ్ళాడు. వృద్ధుడు, మరలా వృద్ధాప్యులు బహుకాలము గడిచిన వృద్ధుడు. అంటే బహుకాలము గడిచిన వృద్ధుడికి తన బాధ్యత గుర్తుంది, కానీ ఈరోజు యవన ప్రాయంలో ఉన్న మనకు మాత్రం ఆ బాధ్యత గుర్తుకు రాదు. కాళ్ళల్లో బలం ఉంది, కళ్ళల్లో బలం ఉంది, శరీరంలో సత్తు ఉంది. ఈ యవన బలాన్ని మనం ఏం చేస్తున్నాం ఈరోజు? నిజంగా ఈరోజు యవన బలాన్ని మనము దేవుని యొక్క మందిరంలో ఆయన పని కొరకు నిజంగా మనం ఉపయోగిస్తున్నామా? దేనికోసం ఉపయోగిస్తున్నాం మన యవన బలాన్ని? దేవుని కొరక, లేకుంటే మన కొరక, లోకం కొరక?
యాజక ధర్మాన్ని జరిగించేసి ఒకరోజు ఏం చేశాడు, తిరిగి మరలా ముగించుకొని ఇంటికి వెళ్ళినట్లు కూడా మనం చూడవచ్చు. అక్కడ 23వ వచనం, అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. అంటే తనకు అప్పగించిన బాధ్యతని, ఆ ధర్మాన్ని నెరవేర్చి తన గృహానికి వెళ్ళిపోయాడు. ఈరోజు మనం కూడా రాజులని యాజక సమూహం అనే సంగతిని మీకు తెలిసిన లేఖనాలే కాబట్టి వాటి గురించి నేను ఎక్కువగా వివరించదలుచుకోలేదు. యాజక ధర్మం మనం చేయాలి కాబట్టి కీర్తనలు పాడటం అనేది యాజకునికి ఒక ధర్మం, కానుకలు అర్పించటము యాజక ధర్మము. అలాగే నేను వాక్యం పట్టించాలి, ఇదిగో నేను కానుకలు సేకరించాలి, ఇదిగో నేను ప్రార్థన చేయాలి, ఇదిగో నేను స్థానిక సంఘంలో పలానా పని చేయాలి, ఇది నా బాధ్యతని మనం ఎరగాల్సిన అవసరం ఉంటుంది సహోదరులారా. అంటే మన బాధ్యత నెరవేర్చడానికి, దాన్ని జరిగించడానికి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మందిరానికి, ఆయన సన్నిధికి మనం రావాల్సిన అవసరత ఉంటుంది. రెండవది, దిద్దుబాటు చేసుకునేది. దిద్దుబాటు చేసుకున్నట్టుకు దేవుని యొక్క మందిరానికి రావాలి. సంఘము అనేది ఉనికిలో లేనప్పుడు ఈ భూమి మీద, క్రీస్తు యేసు వారు రక్తమాంసాలు ధరించక ముందే సంఘానికి వచ్చే జనులు ఎలాంటి ఆలోచనలతో వస్తారో, ఏ ఉద్దేశంతో వస్తారో దేవుడు ముందుగానే ప్రవక్తల యొక్క లేఖనాల్లో లిఖించేశాడు. అది మహా అద్భుతం అనేది. అప్పటికే క్రీస్తు రక్తమాంసాలు ధరించాలి. ఆయన భూమి మీద సంఘం ఉనికి కూడా లేదు. అప్పుడు కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఉనికిలోకి వస్తుంది ఆ సంఘము. అంటే ఆ సంఘము అనేది ఉనికిలో ఈ భూమి మీద లేనప్పుడే ఆ సంఘానికి వచ్చే జనులు ఎలాంటి ఆలోచనలతో వస్తారు, ఏ ఉద్దేశంతో వస్తారు అనే సంగతులు లేఖనాల్లో చిత్రీకరించినట్లు మనం చూడవచ్చు. మీకు తెలిసిన లేఖనం అది. ఆయన చదువుదాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2 నుంచి 3 వచనాలు. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 2 నుంచి 3 వచనాలు. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఈ ప్రవచనం పలికే సమయానికి యెరూషలేములో సొలొమోను కట్టిన ఆ మందిరము, ఆ దేవాలయము సజీవంగానే ఉంది. సొలొమోను కట్టిన దేవాలయంలోనికి అన్యజనులకు ఎలాంటి ప్రవేశం అనేది లేదు. కానీ అంత్యదినాలలో దేవుడు ఒక మందిరం కడతాడు. అంత్యదినములలో దేవుడు ఒక మందిరాన్ని స్థాపిస్తాడు. కానీ ఆ మందిరంలోకి ఏం జరుగుతుంది తెలుసా? ఆ మందిరంలోనికి కేవలం యూదులు మాత్రమే కాదు, కానీ సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఇది సొలొమోను కట్టిన యెహోవా మందిరం గురించి మాట్లాడలా. మరి దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే భవిష్యత్తులో క్రీస్తు యేసు వారు కట్టే దేవుని మందిరం గురించి మాట్లాడుతున్నాడు. అంటే సొలొమోను దేవునికి మందిరం ఎలాగైతే కట్టాడో, క్రీస్తు యేసు దేవునికి భూమి మీద ఒక మందిరాన్ని కట్టాడు. క్రీస్తు యేసు కట్టే మందిరం గురించి మాట్లాడుతున్నాడు. ఆ మందిరంలోనికి వచ్చే జనులు ఎలాగొస్తారంట? సమస్త జనులు దానిలోనికి వచ్చేది. 3వ వచనం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళెను. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదుము రండి. ఒకరినొకరు ఏం చెప్పుకుంటారు? యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదుము రండి. ఒకరినొకరు చెప్పుకుంటారు, ఒకరినొకరు పురికొల్పుకుంటారు, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు, ఒకరినొకరు హెచ్చరించుకుంటారు. ఇదిగో ఈరోజు దేవుని మందిరానికి మనం వెళదాం. ఒకవేళ నీతో ఇక్కడ నేడు నిజంగా ఎవరైనా నీతో ఆ మాట అంటే నీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఇది ఇంతే ఉంచుకుందాం. దావీదు యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. దేవుని మందిరానికి వెళ్దాము అని దావీదుతో ఎవరన్నా అంటే దావీదు యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఈరోజు ఎవరైనా నీతో ఈరోజు బైబిల్ క్లాస్ ఉంది, ఈరోజు బైబిల్ క్లాస్కు వెళదాము అన్నప్పుడు నీ హృదయపు స్థితి ఏంటి? నీ ఆలోచనలు ఏంటి? 122వ కీర్తన అనుకుంటా. 122వ కీర్తన 1వ యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెహోవా మందిరానికి ఈరోజు వెళదాం.
అని దావీదుతో జనులు అన్నప్పుడు దావీదుకి ఎలాగుందంట? సంతోషించాడు. ఈరోజు బైబిల్ క్లాస్ ఉంది సాయంత్రం, ఈరోజు బుధవారం కదా, ఈరోజు బైబిల్ క్లాస్ ఉంది, తొందరగా కానీ వెళ్దామంటే ఎలా పడుతుంది రెస్పాన్స్? నిజంగా నీ హృదయం ఉప్పొంగిపోద్దా? సంతోషంగా ఉంటావా నువ్వు? ఈరోజు మన ఆలోచన ఎలాగో ఒకసారి పరిశీలించుకుందాం. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదమనండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకుందరు. ఈరోజు దేవుని మందిరానికి వెళ్దాం. ఎందుకు? ఆయన తన మార్గముల విషయమై మనకు బోధిస్తాడు, మనము ఆయన త్రోవలలో నడుతుము. ఎందుకు వెళ్ళాలి ఈరోజు నేను దేవుని మందిరానికి? నేను ఎందుకు వెళ్ళాలి? ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు? నా గురించి చెప్పడానికి కఠినం చేసుకుంటావా? ఒకవేళ దుర్బుద్ధితో ఇక్కడ నిలబడి టార్గెట్ చేసి వాక్యం బోధిస్తే అతను లెక్క చెప్పు, ఎవరు బోధించినా అలా లెక్క చెప్పుకుంటాడు. ఒకవేళ అలా కాకుండా యథార్థ హృదయంతో నీ హృదయానికి కనుక నీ హృదయానికి దేవుని మాట తాకితే నా గురించి చెప్పాడనే ఆలోచన నీ మనసులో ఎంత మాత్రం కూడా రానియద్దు. అది సరి అయిన నా గురించి చెప్పాడు అనుకో, దయచేసి అలాంటి ఆలోచన సరి అయింది కాదు. దిద్దుకో. ఒకవేళ నీ హృదయానికే తాకిందా, దిద్దుకో. ఎందుకు రావాలి? దిద్దుబాటు చేసుకున్నట్టుకో. ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళాలి. ఎందుకు? ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడో నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకుని ఏం చేయాలి? ఆయన మార్గాల్లో నేను నడవాలి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకుందరు. అంటే దేవుని యొక్క వాక్యం నేర్చుకొని జీవితాన్ని ఏం చేయాలంటే దిద్దుకొని దినదినం మనం ఏం చేయాలంటే మెరుగవ్వాలి. దినదినము మనం మెరుగవ్వాలి. అంటే మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి దేవుని యొక్క సన్నిధికి నేను వెళ్ళాలి. నీ ఆత్మీయ జీవితం మెరుగవుద్ది, నువ్వు ఆత్మీయంగా ఎదుగుతుంటావు. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉంటే ఆత్మీయంగా ఎదగలవు. నువ్వు ఒకవేళ దేవుని యొక్క సన్నిధికి నువ్వు దూరంగా ఉన్నావు అనుకో, నువ్వు ఎలా ఆత్మీయంగా ఎదగలవు? నువ్వు ఎదగలేవు. అంతే తప్ప నేను దగ్గరగా ఉంది, జనం బాగా వస్తారు, లేకుంటే ఈరోజు ప్రేయర్ మీటింగ్కి వెళ్ళాలి, పలానా గ్రౌండ్లో మీటింగ్ జరుగుతుందంట, ఎందుకు వెళ్ళాలి మీటింగ్కి? టీవీ స్పీకర్ వస్తున్నాడు, ఆయనని ఇప్పటిదాకా టీవీలో చూసా, ప్రత్యక్షంగా ఆయన చూడలేదు అంటే ప్రత్యక్షంగా చూడటానికి నేను వెళ్ళాలి మీటింగ్కి, లేకుంటే ఆయనతో సెల్ఫీ చేసుకోవడానికి వెళ్ళాలి అంటే ఎందుకు వెళ్తారు ఈరోజు మీటింగ్లకి, పబ్లిక్ మీటింగ్లకి? టీవీ స్పీకర్ వస్తున్నానా అంటే దేవుని వాక్యం నేర్చుకోవడానికి కాదు. వాక్యం నేర్చుకోవాలి, జీవితాన్ని దిద్దుకోవాలి, నా ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు నిజంగా ఎంతమంది ఆయన సన్నిధికి వస్తున్నారో. ఈరోజు ఇక్కడ కూర్చున్న నువ్వు నేను నిజంగా దేవుడు కోరుకున్నట్లు దేవుని యొక్క మందిరానికి మనం వస్తున్నామా? పరిశీలించుకుందాం వీళ్ళరా. నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది అనుకుంటా. మర్మాలని చెప్పట్లే, మీకు తెలిసిన విషయాలే, కొత్త కొత్త సంగతులని చెప్పట్లే. నేను జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి. భౌతికమైన విషయాల్లో మెరుగవుతున్నాం. ఆ కార్డ్బోర్డ్ తోటి తయారు చేస్తుంటాడు చష్మత్. తయారు చేసే కొద్దీ ఆడేమైపోతుందంటే మెరుగవుతున్నాడు. ఈరోజు ఆత్మీయంగా 2 సంవత్సరాల క్రితం ఆత్మీయంగా ఎలాగున్నామో ఇప్పుడు కూడా అలానే ఉన్నాం. అంటే మెరుగవలా. 5 సంవత్సరాల క్రితం ఆత్మీయంగా ఎలాగున్నానో నేటికి అలానే ఉన్నా నేను అంటే నీ ఆత్మీయ జీవితం ఏమాత్రం కూడా మెరుగవలా. ఈ 5 సంవత్సరాల వ్యవధిలో ఎన్ని వందల వచనాలు మనం విన్నామో, ఎన్ని వందల వచనాలు మనం నేర్చుకున్నామో, ఎన్ని పాఠాలు మనం నేర్చుకున్నామో, అంటే ఎన్ని నేర్చుకున్నా సరే, ఎన్ని వచనాలు మనం విన్నా చదివినా సరే మన ఆత్మీయ జీవితం మెరుగవుతున్న సహోదరులారా. 5 సంవత్సరాల క్రితం నేను ఎలాగున్నా ఆత్మీయంగా, ఇప్పుడు అంతే ఉన్నాను నేను అని ఒకసారి మళ్ళీ మనం పరిశీలించుకుందామా, పరీక్షించుకుందామా? ఏమైనా మార్పు వచ్చిందా? మెరుగయ్యాడా? భార్య సాక్ష్యం ఇవ్వగలదా? భర్త సాక్ష్యం ఇవ్వగలడా? భర్త సాక్ష్యం ఇవ్వగలడా?
2 సంవత్సరాల క్రితం ఉన్న నా భార్య వేరు, ఇప్పుడు నా భార్య వేరు. 3 సంవత్సరాల క్రితం చూసిన నా భర్త వేరు, ఇదిగో ఇప్పుడు నా భర్త వేరు. అంటే ఏమైపోయాడు? ఆత్మీయంగా మెరుగయ్యాడు. ప్రార్థన చేసే విషయంలో మెరుగవ్వాలి, పాటలు పాడే విషయంలో మెరుగవ్వాలి, వాక్యం చదివే విషయంలో మెరుగవ్వాలి, వాక్యం చెప్పే విషయంలో మెరుగవ్వాలి. ఇంకా ప్రార్థన చేయటం మనకు రావట్లా, పాటలు పాడటం మనకు రావట్లా, ఒక లయ లేదు పాటలో, ఒక లయ లేదు మనకు పాటల్లో. అప్ అండ్ డౌన్గా పాటలు పాడుతున్నాం. ఎందుకు వస్తున్నావు? యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం. దేవుని ప్రజలుగానే దేవుని దగ్గరకు వస్తున్నారు, దేవుని ప్రజలైనట్టుగా దేవుని దగ్గరే కూర్చుంటున్నారు. దేవుని ప్రజలైనట్టుగా వాళ్ళు వింటున్నారు కానీ అనుసరించట్లేదు అంటున్నారు. అంటే వినడానికి ఇష్టపడే వాళ్ళు కొంతమంది, అనుసరించడానికి ఇష్టపడని వాళ్ళు కొంతమంది. కొంతమందికి వినటం ఇష్టం కానీ అనుసరించడం మాత్రము ఇష్టం కాదు. అలాంటి జనమే ఇశ్రాయేలు జనంగా మనం చూడొచ్చు. 33, 31. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి. అంటే ఎలాగొస్తారు? నా జనులు రాదగిన విధముగా నీ యొద్దకు వచ్చి, దేవుని ప్రజల్లాగానే వస్తారు నీ దగ్గరికి. 2, దేవుని ప్రజలుగానే నీ దగ్గర కూర్చుంటారు. 3, నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. అంటే కేవలం పెదవులతోటే మనం సేవ చేస్తున్నాం, మన హృదయాన్ని, మన జీవితాన్ని దేవునికి దూరంగా ఉంచుకున్నాం. పెదవుల దగ్గర ఆగిపోయిందా మన సేవ, మన ప్రేమ? అందుకే నెక్స్ట్ ఏమంటాడు? వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. ఆ ప్రేమ నోటి దగ్గర, నాలుగు దగ్గర ఆగిపోయింది. ఈరోజు మన ప్రేమలు కూడా అంతే ఉంటాయి. ప్రేమలో అభివృద్ధి చెందాల. మనం తెస్సలోనికీయులతో మాట్లాడుతూ, మీరు ప్రేమలో బహుగా అభివృద్ధి చెందుతున్నారు మీరు. ఈరోజు మనం ప్రేమలో అభివృద్ధి చెందట్లేదు మనము. ఎందుకంటే మన ప్రేమ ఎక్కడ ఆగిపోయింది? నాలుగు దగ్గర, నోటి దగ్గర ఆగిపోయింది. మన ప్రేమ పెదవుల దగ్గర ఆగిపోయింది. మాట్లాడుచుకొని అనొచ్చు కదా బ్రదర్ అంటారు కొంతమంది. మనము పెట్టినా పెట్టకపోయినా మన మాట్లాడుచుకు తినోను. ఎందుకు ఆ మాటలు? ఎందుకు అలాంటి ప్రేమ? ఎందుకు? యోహాను కూడా నేను రికార్డ్ చేశాడు, మీకు తెలుసు కదా సంగతి. సహోదరులారా, నోటితోనూ నాలుగుతోనూ మాత్రమే కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఈ ప్రేమ పెదవులు, నాలుగు దగ్గర ఆగిపోకూడదు. అది క్రియారూపకంలో ప్రాక్టికల్గా చూపించాలి. నీ ప్రేమని కళ్ళకు కనపడాలి. ప్రేమ కళ్ళకు కనిపించాలి. పెదవులతో చూపిస్తే లాభం ఏంటి? మాటర్స్లో చుట్టాలు వచ్చేసినట్టుగా మాటర్స్కి తినాను అంటే మాటర్స్కి ఏంటి? శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చే నుండి శ్రద్ధగా నీ హృదయం సిద్ధంగా ఉండాలి, ప్రిపరేషన్ జరగాలి. అది లేకుండా మాటర్స్ కంటే అలాంటి ప్రేమతో. ఇంకా యెహెజ్కేలు ఎలాగుండంట? 33, 32 వచ్చిన, నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు. మంచి వినసొంపుగా మాట్లాడుతుంటాడు యెహెజ్కేలు. ఎలాగుండట? నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వినటానికి సమస్య లేదు కానీ అనుసరించడం దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. ఈరోజు మనం కూడా వినడానికి ఇష్టపడుతున్నామా? అనుసరించడానికి ఇష్టపడుతున్నామా? మనం కూడా దేనికి ఇష్టపడుతున్నాం మనం? అందుకే యాకోబు అన్నమాట మీకు గుర్తొస్తుంది కదా. ఏమంటాడు? మీరు వాక్యము వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా, మీరు వినువారయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించుడి. అంటే దిద్దుకోవాలి. నేను ఎందుకు వెళ్ళాలి ఈరోజు దేవుని మందిరానికి అనే సన్నిధి కంటే ఆయన తన మార్గాల విషయమై మనకు బోధిస్తాడు. నేను నా జీవితాన్ని దిద్దుకోవడానికి ఆయన త్రోవలలో నడవడానికి వెళ్ళాలి. దిద్దుబాటును అసహించుకున్నామనుకో అది భక్తిహీనత అంటాడు. తెలుసు కదా మీకు. 50వ కీర్తనలో 16వ, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు,
నా కట్టడలు వివరించుటకు నీకేం పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. పట్టించుకోట్ల దేవుని యొక్క మాటల్ని. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. దావీదు తప్పు చేశాడు, పొరపాటు చేశాడు. నాతాను వచ్చి చెప్పగానే వెంటనే దావీదు ఏం చేశాడు? తన లోపాన్ని దిద్దుకున్నాడు. మళ్ళా ఆ తప్పు జోలి, ఆ పొరపాటు జోలి ఆ మనిషి జీవితంలో వెళ్ళాల. జీవితంలో మరలా దాని వైపు చూడాల, మరలా దాని వంక చూడాల. ఆయన ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే వెంటనే దిద్దుకోవాలి. ఒకవేళ దేవుని యొక్క వాక్యం చేత హెచ్చరించబడ్డామా, దిద్దుకోవాలి. ఒకవేళ సాటి సోదరులు ఎవరైనా చెప్పారా, సహోదరులు, దిద్దుకోవాలి. బ్రదరు మాట్లాడే విధానం నువ్వు బాగలేదు బ్రదరు, కొంచెం మార్చుకోండి మీరంటే నిజంగా దిద్దుకుంటావా? అంతకుముందు ఆరాధనకి మీరు సమయానికి వచ్చేసేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు సమయానికి రావట్లేదు? దిద్దుకుంటావా? అంతకుముందు నువ్వు సంఘ కార్యక్రమాలు యాక్టివ్గా పాల్గొనేవాడివి, ఇప్పుడు ఎందుకు పాల్గొనట్లేదు? మార్చుకుంటావా? దిద్దుకుంటావా? నాకే చెబుతావా అని ఆలోచనలో ఉన్నావు మనం. ఏమన్నా ఎవరు చేయట్లేదా? దేవుని వాక్యం చేత హెచ్చరించబడిన తోటివారు మనకి ఎవరైనా చెప్పినా సరే వెంటనే మనం ఏం చేయాలంటే దిద్దుబాటును ప్రేమించే మనసు మనకు ఉండాలి, ఆలోచన ఉండాలి మనకి. విశ్వాసంలో ఒకవేళ లోపం ఉందనుకో దిద్దుకోవాలి. అది మీకు తెలిసిన ఉదాహరణ కదా. అపోల్లో పై ప్రదేశంలో, అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగిందేమంటూ అపోస్తుల గారు 19 మనకు కనపడుతున్నాడు. పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసులకు వచ్చినప్పుడు కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుతారంటే అసలు పరిశుద్ధాత్ముడు ఉండడన్న సంగతి మేము వినలా. మరి ఎలా బాప్తిసం పొందారు అంటే ఇదిగో బాప్తిసం ఇచ్చి యోహాను బట్టి అంటుంది. అదేంటి, తన వెనక వచ్చేవాళ్ళని విశ్వాసం ఉంచవాలని ప్రకటించాడు కదా అన్నప్పుడు తర్వాత పౌలు వారికి బాప్తిసం ఇవ్వటం మనము చూడవచ్చు. అంటే వారిలో విశ్వాస లోపం ఉంది. ఆ లోపాన్ని వారు ఏం చేశారో తెలుసా? వెంటనే దిద్దుకున్నారు. వెంటనే ఏమాత్రం వాయిదా వేల నిర్లక్ష్యం లేదు వారిలో. వెంటనే తమ యొక్క లోపాన్ని సరిచేసుకున్నారు, దిద్దుకున్నారు. ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే దిద్దుకోవాల్సిన అవసరత ఉంటుంది. అంటే ఆ దిద్దుబాటు చేసుకున్నట్టుకు, ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకున్నట్టుకు దేవుని యొక్క సన్నిధికి మనము రావాలి. ఒక శిల్పం లాగా తయారయ్యే స్థలం ఏంటంటే దేవుని యొక్క సన్నిధి, ఆయన మందిరం. మెరుగవాలి ఆత్మీయంగా దేవుని యొక్క మందిరం అనే సన్నిధిలో. ఒక అందమైన శిల్పంగా చెక్కబడినట్లు కఠినమైన హృదయాలు ఒకప్పుడు లోకంలో ఉండేవి. ఈరోజు క్రీస్తు యేసులోకి వచ్చేసిన తర్వాత మన హృదయాలు, మన ప్రవర్తన, మన మాటలు టోటల్గా ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు, క్రీస్తు యేసులా చెక్కబడాలి. క్రీస్తు యేసులా చెక్కబడాలంటే లోకంలో ఉంటే నువ్వు చెక్కబడతావా? చెక్కబడలేవు. నువ్వు ఎక్కడ ఉండాలి మరి? క్రీస్తు యేసులో నువ్వు చెక్కబడాలంటే ఇదిగో ఆయన సన్నిధిలో నువ్వు ఉండాలి, ఆయన సన్నిధికి నువ్వు దగ్గరగా ఉండాలి, ఆయన మందిరంలో నువ్వు ఉండాలి. 3 దేవుని కలుసుకుంటూ. అంటే దేవుని యొక్క సన్నిధికి నేను ఎందుకు రావాలి? దేవుణ్ణి కలుసుకోవడానికి. ఇది మీకు గతంలో చెప్పాను కాబట్టి నేను వివరించదలుచుకోండి. ఎందుకంటే దేవుడు ఎక్కడ ఉంటాడు? ఆయన ప్రజలతో ఉంటాడు, ఆయన మందిరంలో ఉంటాడు. అంటే ఆయన కలుసుకోవాలంటే, దేవుణ్ణి కలుసుకోవాలంటే, దేవునితో నువ్వు నడవాలంటే, దేవునితో నువ్వు సహవాసం చేయాలంటే దేవునికి సన్నిధికి రావాలి. దేవుణ్ణి కలుసుకునే స్థలము క్రీస్తు యొక్క సంఘము దేవుని యొక్క ఇల్లు. దేవుని ఇంటిలో దేవుడు ఉంటాడు. నీ ఇంటిలో నువ్వు ఎలా ఉంటావో, నా ఇంట్లో నేను ఎలా ఉంటానో, దేవుని ఇంటిలో దేవుడు ఉంటాడు. పరలోకము దేవుని యొక్క ఇల్లు, అది క్రీస్తు చెప్పాడు. ఈ భూమి మీద దేవుని యొక్క ఇల్లు ఏంటంటే క్రీస్తు యొక్క సంఘం. దేవుని ఇంటిలో క్రీస్తు ఉంటాడు. ఈ క్రీస్తు సంఘంలో దేవుడు నివసిస్తుంటాడు. ఆ దేవుణ్ణి కలుసుకోవాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? పెద్ద పెద్ద భవంతుల దేవుడు నివసించడు. గతంలో చెప్పాను మీకు. నెంబర్ 4 సమయోచితమైన సహాయము కొరకు
మనము దేవుని సన్నిధికి రావాలి. సమయోచితమైన సహాయం అంటే సమయోచితమైన సహాయం. ఓసారి మనం ఇరుకులో ఉంటాం, ఇబ్బందుల్లో ఉంటాం, ఏం చేయాలో మనకి తోచదు, ఏ ఆలోచన తీసుకోవాలి అనేది కూడా మనకు తోచదు. అంటే ఇది ఇది సాధ్యం కాదు, ఇది జరగదు, ఇది సాధ్యం కాదు అని అనుకుంటాం అనుకోండి. అలాంటి స్థితిలో దైవ సహాయాన్ని పొందుటకు మనము దేవుని యొక్క సన్నిధికి రావాలి. ఆయన సముఖంలోనికి మనం ప్రవేశించాలి. ఆయన సహాయం కొరకు హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14-16. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఒక అభయం, ఒక ధైర్యం. యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. మన కొరకు ఒక విజ్ఞాపనకర్త, మన కొరకు ఒక ఉత్తరవాది మన కొరకు ఎక్కడున్నంటే పరలోకపు దేవుని దగ్గర ఉన్నాడు. ఆయన మధ్యవర్తి. ఈరోజు నిజంగా దేవుని యొక్క సన్నిధికి మనం చేరగలుగుతున్నామంటే అది ఎవరి వలన తెలుసా? క్రీస్తు రక్తం వలన. ఆయన రక్తము వలన మన ఉభయులము తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము అంటాడు పౌలు ఎఫెసీయులతో మాట్లాడుతూ. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటాడు. అంటే ఈరోజు తండ్రి యొక్క సన్నిధికి, ఆయన సన్నిధికి మనం వస్తున్నామంటే కారణం ఎవరో తెలుసా? క్రీస్తు యేసు, ఆయన రక్తం. ఈరోజు మనకు ఒక మధ్యవర్తిగా, మనకు ఒక విజ్ఞాపనకర్తగా, మనకు ఒక ఉత్తరవాదిగా పరలోకంలో తండ్రి దగ్గర క్రీస్తు యేసు మనకు ఉన్నాడు. మన బలహీనతలు ఆయనకు తెలుసు వాస్తవానికి. అంటే నీ దేహంలో ఉండే బలహీనతలు, దేహంలో ఆత్మీయంగా ఉండే బలహీనతలు అన్నీ కూడా ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా ఎవరికి తెలుసు అంటే ప్రభువుకు తెలుసు. ఆ బలహీనతల నుంచి విడిపించబడటానికి, ఆ ఇరుగులో ఉన్నప్పుడు విడిపించబడటానికి, ఆ కష్టాలు సమస్యల్లో ఎటు తోచని స్థితిలో ఉన్నప్పుడు సహాయం పొందటానికి మనము దేవుని యొక్క సన్నిధిలోనికి మనం ప్రవేశించాలి. 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలన శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని. ఈరోజు నీకు ఎలాంటి బలహీనత ఉంది దేహంలో? అది ప్రపంచంలో ఇక మనం తప్ప ఎవరు అనుభవించలేదని ఫీల్ అయిపోతుంటాం. మనం కొన్ని సమస్యలు ఎలాగుంటామంటే నాకు తప్ప ఇక ప్రపంచంలో ఎవడికి లేవు ఈ సమస్యలు. తప్పు. ఎవరి వ్యక్తిగత సమస్య వారికి ఉంటుంది, ఎవరి బలహీనత వాళ్ళకు ఉంటుంది. నాకే ఈ సమస్యలు, నాకే ఈ బలహీనతలు అనుకో. మాకు మొట్టమొదటి నీ బలహీనతలో అనుభవం కలిగిన వ్యక్తి ఎవరంటే క్రీస్తు యేసు. ప్రాక్టికల్గా అనుభవించాడు. అందుకే నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. అది ప్రాక్టికల్గా కూడా నాకు తెలుసు. నీ దరిద్రత నాకు తెలుసు, నేను ఎరిగా అనుభవించలేను. ఇదిగో నువ్వు శ్రమ పడుతున్నావు కదా, అది నేను తెలియదు కాదు, నేను ప్రాక్టికల్గా దాన్ని ఏం చేశాను? అనుభవించాను. ఇప్పుడు నేను మీ కొరకు పరలోకంలో ఉన్నాను. ఎందుకో తెలుసా? మీకు సహాయం చేయటానికి. అంటే సమయోచితమైన సహాయం కొరకు. నెక్స్ట్ 16వ వచనంలో, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. సమయోచితమైన సహాయం కొరకు తక్షణ సహాయం కావాలి. ఇప్పుడు వెంటనే ఎవరి వైపు మన చేతులు చాపాలి? మనము చేతులు చాపాల్సింది మొట్టమొదటి ఎవరి వైపు అంటే దేవుని వైపు. మనకు వెంటనే గుర్తుకు రావాల్సిన వ్యక్తి ఎవరంటే దేవుడు. వెంటనే మనకు గుర్తుకు రావాల్సింది దేవుడు. అవసరత, సమస్య, ఇబ్బంది ఉన్నామనుకో, వెంటనే మన మనసులోనికి జ్ఞాపకం రావాల్సిన వ్యక్తి ఎవరంటే దేవుడు. మొట్టమొదట మనం ఆయన్ని వేడుకోవాలి. ఆయన దగ్గర మనం చేతులు చాపాలి. తక్షణ సహాయం కొరకు, ఆ ఇరుగులో ఉన్నప్పుడు ఆ సమయోచితమైన సహాయం కొరకు మనం ఏం చేయాలంటే కృపాసనమునొద్దకు, అంటే దేవుని యొక్క సన్నిధిలోనికి మనము ప్రవేశించాలి. అలాగే దేవుని చిత్తము నెరవేర్చుదు. అంటే ఇది నెక్స్ట్ పాయింట్కి లింక్ ఉంది కాబట్టి, లింక్ ఉంటుంది, అందుకు నేను ఈ పాయింట్ మీకు చెప్పాలనుకుంటున్నాను.
అంటే దేవుని యొక్క సన్నిధికి నేను ఎందుకు రావాలంటే దేవుని చిత్తం జరిగించడానికి, ఆయన చిత్తం నెరవేర్చడానికి ఆయన సన్నిధికి రావాలి. మనకు సంతోషం కలగజేసేది ఏంటిది? మీకు సంతోషం కలగజేసే విషయం ఏంటి? అంటే ఏ వార్త వింటే మనకు మీకు సంతోషం కలగజేస్తుంది? అంటే సంతోషం కలగజేసే విషయం ఏంటి? మనము దావీదుని అడుగుదాం. దావీదు దగ్గరికి వెళ్ళి, అయ్యా దావీదా, నాయన నీకు సంతోషం కలగజేసే విషయం ఏంటి అని అడిగామనుకో, ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. 40 కీర్తన గ్రంథం 40వ కీర్తన 8వ వచనం. 40వ కీర్తన 8వ వచనం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. అంటే దావీదుకి సంతోషం కలగజేసే విషయం ఏంటంటే దేవుని చిత్తం జరిగించటమే దావీదుకి సంతోషం. అందులో ఆయన సంతోషాన్ని వెతుక్కున్నాడు, అందులో ఆయనకి సంతోషం దొరికింది. మంచి భోజనం తింటే సంతోషం, ప్రమోషన్ వస్తే సంతోషం, వివాహం అయితే సంతోషం, డబ్బులు వస్తే సంతోషం. ఇవి తాత్కాలికమైన సంతోషాలు, ఇవి సంతృప్తిని ఇవ్వలేని సంతోషాలు, ఇవి శాశ్వతమైన సంతోషాలు కాదు. ఇవి కానీ శాశ్వతమైన సంతోషం ఏంటంటే, హృదయానికి సంతృప్తినిచ్చే సంతోషం ఏంటంటే దేవుని చిత్తం, దేవుని యొక్క చిత్తం నెరవేర్చుటకు మనం ఆయన సన్నిధికి రావాలి. 2, నీ చిత్తము నెరవేర్చుటకు ఆయన సన్నిధికి రాకూడదు. అందులో మీకు తెలిసిన 2 ఉదాహరణలు, నాదాబు అబీహుడు, 2 ఉజ్జియా. మీకు తెలిసినవే మీకు కొంచెం అలా జ్ఞాపకం చేసి 2 ముగించేస్తాను. అంటే నీ చిత్తం నెరవేర్చుకున్నట్టుకు, అందుకే ఇక్కడ లింక్ చెప్పాను, అందుకే లింక్ అని. దేవుని చిత్తం నెరవేర్చుటకే మనం ఆయన సన్నిధికి రావాలి, కానీ నీ చిత్తం నెరవేర్చుకోవడానికి దేవుని యొక్క సన్నిధికి రాకూడదు. నీ ఇష్టాలు, నీ కోరికలు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు జరిగించుకోవడానికి దేవుని యొక్క సన్నిధికి మనం రాకూడదు. దేవుని యొక్క సన్నిధిలో మన సొంత ఇష్టాలు నెరవేర్చుకోకూడదు, అది మనకే కీడు. నేను చెప్పిందే జరగాలి, నేను చెప్పిన మాటే మీరందరూ వినాలి అని అనుకోవటం, అది మన కీడికి తప్ప మన మేలు కొరకు కాదు. నేను అనుకున్నది నెరవేరట్లేదు కాబట్టి కొంతమంది అలుగుతుంటారు, అలా అలగకూడదు. ఇది మన ఇల్లు కాదు కదా, మన ఇల్లు కాదు మన ఆలోచన జరిగించడానికి. ఇది దేవుని ఇల్లు. దేవుని ఇంటిలో దేవుని చిత్తమే నెరవేరాలి. ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు, ఆయన సంకల్పాలు మాత్రమే ఇక్కడ నెరవేరాలి తప్ప నీ చిత్తం నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు. ఇక్కడ నేను అనుకున్నది మీరు చేయాలని నేను అనుకోకూడదు, అది నాకే కీడు. నేను చెప్పింది జరగాల, ఇదిగో అలా చేద్దాం కాదు. ఒక ఏకాభిప్రాయంతో, ఒక ఏక మనస్సుతో దేవుని వాక్యానికి అనుకూలంగా ఏం చేయాలంటే కార్యక్రమాలు జరగవలసిన అవసరత ఉంటుంది. నేను మరలా చెప్తున్నాను, దేవుని మందిరంలో, దేవుని యొక్క సన్నిధిలో దేవుని చిత్తమే నెరవేరాలి. మనం అనుకున్నది నెరవేరకూడదు, మన ఆలోచనలు కాదు, మన ఇష్టాలు, మన కోరికలు ఎంత మాత్రము కూడా కాదు. సంఘానికి ఏది మేలుకరమైంది అదే జరిగించేద్దాం మనం. నాకు లాభం ఏంటి, నేను అనుకున్నది ఇది కదా, కాదు. సంఘానికి ఏది మేలుకరమైంది, సంఘానికి ఏది లాభకరమైనది, సంఘానికి ఏది క్షేమాభివృద్ధికరమైనదో దాన్ని మనం జరిగించాలి. అందులో మీకు తెలిసినట్లు నాదాబు అబీహు మీకు తెలుసు కాబట్టి కొంచెం వివరించేస్తాను. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ దోపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా. ఆయన సన్నిధికి అంటే దేవునికి సన్నిధికి వాళ్ళు ఎలాగొచ్చారు?
దేవుని సన్నిధికి వాళ్ళు ఎందుకు వచ్చారు? ధూపం వేయడానికి వచ్చారు. కానీ దేవుడు ఆజ్ఞాపించినట్లు కాకుండా, అంటే దేవుని చిత్తం కాకుండా వాళ్ళు తమ చిత్తం, తమ అనుకున్నది నెరవేర్చేశారు. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశారు. వాస్తవానికి నిర్గమకాండంలోనే అన్య ధూపము వేయకూడదనే ఒక నియమము ఉంది నిర్గమకాండంలో. ఆ నియమాన్ని వాళ్ళు పక్కన పెట్టేశాడు. ధూపం ఎలా వేయాలో కూడా దేవుడు ముందుగా ఆజ్ఞాపించాడు. అంటే చట్టబద్ధమైన ధూపం ఎలా వేయాలి, ఎప్పుడు వేయాలి, ఎవరు వేయాలి అనేది పరమ తండ్రి ఏం చేశారంటే వాళ్ళ ధర్మశాస్త్రం యొక్క చట్టంలో లిఖించేశాడు. ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టారు. వాళ్ళు దేవుని యొక్క నియమాన్ని పక్కన పెట్టేశారు. తమ అనుకున్నది, తమ ఆలోచన, తమకు తోచిన అగ్ని, యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగ. అంటే దేవునికి సన్నిధికి వాళ్ళు ఎలాగొచ్చారంటే తమకు తోచినట్లు వచ్చారు. వాళ్ళు తమకు తోచిన అగ్ని వాళ్ళు తీసుకొని వచ్చేసారు. కాబట్టి వాళ్ళకి కీడు జరిగినట్లు మీకు తెలిసిన సందేశమే కదా అది. ఏ నిప్పైతే ఏమైంది, ఏ అగ్ని అయితే ఏమైంది? ఆయన కావాల్సింది వాసన కదా. అంటే ఒక నిర్లక్ష్యం, ఒక అనాలోచన, ఒక కేర్లెస్. ఈరోజు ఆ కేర్లెస్ మనలో కూడా కనిపిస్తుంది. ఒక నిర్లక్ష్య భావన మనలో కూడా కనిపిస్తుంది. ఒక లెక్కలేనితనం. దేవుడు వాస్తవానికి వారికి ఘనతనిచ్చాడు. ఏ గోత్రానికి లేని గొప్ప భాగ్యాన్ని ఆ లేవి గోత్రానికి, ప్రాముఖ్యంగా అహరోను యొక్క వంశానికి, వారి కుటుంబానికి దేవుడు ఒక గొప్ప ఘనతనిచ్చేశాడు. వాళ్ళు మోషేతో పాటు సినాయి కొండెక్కారు. నిర్గమకాండం 24వ అధ్యాయంలో అక్కడ వాళ్ళు దేవుని యొక్క చర్యలను చూశారు. ఇశ్రాయేలులో నుంచి దేవుని సేవ చేయడానికి వాళ్ళు ప్రత్యేకించబడ్డారు. ప్రజలందరి ముందు వాళ్ళకి మంచి ఘనత కలిగినది. వారికి ఒక ప్రత్యేకమైన వస్త్రాలు కూడా కొట్టబడ్డవి. ఘనత సుమారు ఒక 7 రోజుల పాటు ప్రజలందరి ముందు వారికి అభిషేక కార్యక్రమాలు జరిగినవి. అంటే ప్రజలందరి ముందు వాళ్ళకి ఎంతో ఘనత వచ్చేసింది, ఎంతో ఘనత సంతరించుకున్నది. దేవుడు ఆ ఘనతని చేశాడు. దేవుడు తన దయ చొప్పున వారికి అలాంటి అర్హతని చేశాడు. బహుశా ఆ ఘనతను బట్టి వారి హృదయం లోపల అహంకారం అనేది ప్రవేశించిందేమో కదా. ఆ ఘనతను బట్టి, అంటే మేమేం చేసినా సరే చెల్లబోవడం అనుకున్నారేమో వాళ్ళు. మేమేం చేసినంటే మమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు, ఏ గోత్రానికి లేదు, మమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాడు అంటే మేమేం చేసినా సరే ఏమైపోద్ది, మేమేం చేసినా సరే చెల్లుబాటు అవుతుందని అనుకున్నారు వాళ్ళు. చిన్నదే కదా, అగ్నే కదా. ఈరోజు మన దృష్టిలో చిన్నది వాస్తవానికి కదా. అంతంటే అది చాలా చిన్నది. కానీ దేవుని యొక్క పరిశుద్ధతకు భంగం కలిగితే, ఆయన పరిశుద్ధతని కనుక సన్మానించకపోతే దేవుడు ఎవరిని సహించడు. పరమ తండ్రి కారణాలని ఆలోచించాలి. అందులో నెంబర్ 1, అప్పుడే ప్రత్యక్షపు గుడారము సేవ ప్రారంభమైంది. నిర్గమకాండం 40వ అధ్యాయంలో ప్రత్యక్ష గుడారం ప్రతిష్ఠించాడు. లేవియకాండము 1-5 అధ్యాయాలలోనేమో బలుల కార్యక్రమం, 6-7 అధ్యాయాలలోనేమో బలుల యొక్క విధుల గురించి మాట్లాడాడు. 8-9 అధ్యాయంలో యాజకులని సేవ కొరకు అభిషేకించటం ప్రారంభమైంది. అప్పుడే గుడారపు ప్రతిష్ఠించడం జరిగింది. 2, యాజక సేవ అప్పుడే ప్రారంభమైంది. 3, వాళ్ళు యవనస్తులు. 4, అంతకుముందు వాళ్ళు యాజక సేవ చేసిన అనుభవం వారికి ఏమైనా ఉందా? లేదు. యవనస్తులు, అనుభవం లేని. అంటే ఇలాంటి కారణాలు పరమ తండ్రి ఏమైనా పరిగణలోకి తీసుకున్నాడా? వాళ్ళు యవనస్తులే, అనుభవం లేని వాళ్ళే. అలాంటి కారణాలు దేవుడు పరిగణలోకి తీసుకోవాలా? ఒకవేళ ప్రారంభమే కదా అని దేవుడి కనుక సైలెంట్గా ఉన్నాడు అనుకో, నెక్స్ట్ టైం ఎలా ఉంటుందంటే ఇంకా ఎక్కువ తప్పు పొరపాట్లు జరుగుతుంటాయి. వాస్తవం కదా. ఒకవేళ దేవుడు అక్కడ కనుక చూసి చూడనట్లుగా ఉంటే నెక్స్ట్ టైం వాళ్ళు ఏం చేసేవాళ్ళు? నిజంగా దైవ నియమం ప్రకారం చేసేవాళ్ళ? చేయలేరు. వెంటనే దేవుడు యాక్షన్ తీసుకున్నాడు. నెక్స్ట్ మరలా ఆ పొరపాటు జరగకుండా, ఆ తప్పు జరగకుండా దేవుడు యాక్షన్ తీసుకున్నాడు అంతే. అదే చర్య క్రొత్త నిబంధనలో మనకు కనిపిస్తుంది. అననీయ సప్పీరా దగ్గర
వాళ్ళు పొరపాటు చేశారు. స్పాట్లో దేవుడు ఊపిరి తీసుకున్నాడు అంతే వెంటనే. సంఘం అంతటికి నీ భయము కలిగిను. అంటే నెక్స్ట్ మరలా పొరపాటు ఎవరు చేయకూడదు, జరగకూడదు అలాగ దేవుని యొక్క మందిరంలో అని పరమ తండ్రి ఏం చేశారంటే వెంటనే యాక్షన్ తీసుకున్నాడు. అంటే దేవుని యొక్క సన్నిధిలో తమ చిత్తం నెరవేర్చుకోవడానికి వీళ్ళు వచ్చినట్లు మనం చూడవచ్చు. అలాగే మీకందరూ తెలిసిన ఉజ్జియా, మనష్య తర్వాత మనష్య బహుశా 55 సంవత్సరాలేమో పరిపాలించాడు. ఉజ్జియా 52 సంవత్సరాలేమో పరిపాలన చేశాడు. సుదీర్ఘ కాలము యోధా దేశాన్ని పరిపాలించిన రాజు. బాల్యంలోనే తండ్రిని కోల్పోయాడు. పరమ తండ్రి సింహాసనాన్ని ఉజ్జియాకి ఇచ్చేసాడు. అతనికి బుద్ధి నేర్పడానికి అతని దగ్గర జకరియా అని ఒక వ్యక్తి మనకు కనిపిస్తుంటాడు. జకరియా ఉన్న దినములలో ఉజ్జియా దేవుని యొక్క దృష్టికి ఎంతో యథార్థముగా ప్రవర్తించినట్లు మనం చూడవచ్చు. యథార్థవంతుడు ప్రారంభంలో చాలా చక్కగా ప్రవర్తించాడు ఉజ్జియా. అతని కాలంలో ఇశ్రాయేలు దేశంలో వ్యవసాయ రంగాన్ని డెవలప్ చేశాడు, నిర్మాణ రంగాన్ని డెవలప్ చేశాడు, సైనిక రంగాన్ని కూడా బహుగా డెవలప్ చేసి వారి కొరకు ఆయుధ సామాగ్రిని సమకూర్చాడు ఉజ్జియా. అంటే ఉజ్జియా కాలంలో యూదా దేశము కొన్ని రంగాలలో అభివృద్ధి సాధించింది. బాగా వృద్ధులకు వచ్చాడు, మంచి ఘనత కలిగింది, మంచి పేరు వచ్చింది. చుట్టుపక్కల రాజ్యాల్లో కూడా ఉజ్జియా అంటే మంచి పేరు కలిగింది. ఎప్పుడైతే ఈ మనిషి కూడా ఘనతను సంతరించుకున్నాడో, వృద్ధిలోకి వచ్చేసాడో, వెంటనే మనసును గర్వించటం ప్రారంభించేశాడు. అతని విజయ గర్వం తలకెక్కింది. అతని హృదయంలో అహంకారానికి చోటిచ్చేసాడు. అహంకారానికి చోటిచ్చేసి నేను రాజును కదా, నేనేం చేసినా సరే చెల్లుబాటు అవుద్ది, నాకు అధికారం లేవా, నేను రాజు, నేను ఎక్కడికైనా వెళ్ళగలను అని అనుకున్నాడు. ఒకరోజు మనసును గర్వించి యెహోవా మందిరంలో ధూపం వేయడానికి వెళ్ళిపోయాడు. వాస్తవానికి ధూపం వేసే బాధ్యతను ఎవరికి అప్పగించాడు? లేవి గోత్రంలో అహరోను కుటుంబానికి. ఇతనెవరు? యూదా గోత్రికుడు. ఏం చేయాలి? సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేయాలి. అంటే తన స్థలం ఏంటి, తన స్థితి ఏంటో మర్చిపోయాడు. తన ఎక్కడ ఉండాలో మర్చిపోయాడు, ఏ హద్దుల్లో ఉండాలో మర్చిపోయాడు. హద్దు మీరాడు ఉజ్జియా. హద్దు మీరేం చేశాడంటే దేవుని మందిరంలోకి ప్రవేశించి యెహోవా మీద ద్రోహం చేశాడు. అహరోను సంతానముని యాజకులు ఎదిరించేశారు. సుమారు 80 మంది యాజకులు. ఉజ్జియా, ధూపం వేయటం నీ పని కాదు, ప్రతిష్ఠించబడిన అహరోను సంతానం పని కాదు, నీ పని కాదు. యెహోవా సన్నిధిలో నీకు ఘనత కలగదు. నీకు యెహోవా సన్నిధిలో నువ్వేం చేశావు? రౌద్రం తెచ్చుకున్నాడు. యాజకుల మీద ఆగ్రహం తెచ్చుకున్నాడు. దేవుని యొక్క సేవ చేసే ఆ సేవకుల మీద రౌద్రం కుప్పించేశాడు. వెంటనే పరమ తండ్రి కుష్ఠరోగంతో మొత్తాడు. నీ పని ఏంటి? నీ స్థలం ఎక్కడ? నువ్వెక్కడుండాలి? నీ హద్దు ఏంటి? హద్దులు దాటాడు, హద్దు మీరాడు. ఆ స్థలం నీది కాదు, నువ్వు ప్రవేశించకూడదు అక్కడికి, అది నీ పని కాదు. నీకు నచ్చితే నువ్వు చేస్తావా? నీకు నచ్చింది జరగాల దేవుని మందిరంలో? జాగ్రత్త. తను అనుకున్నది అంటే తన కోరిక వెళ్ళాలని. నీ కోరిక ఎలా? నీ ఇష్టాలా? నీ కోరికలు నీ ఇష్టాలని పక్కన పెట్టాలి. మన కోరికలు మన ఇష్టాలు కాదు. దేవుని యొక్క సన్నిధిలో మందిరంలో దేవుని చిత్తమే, దేవుని ఇష్టమే నెరవేరాలి. అంతేకాని ఎవ్వరూ కూడా మన ఆలోచన జరిగించడానికి మనం దేవుని యొక్క సన్నిధిలోనికి రాకూడదు. దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన తర్వాత మనం అనుకున్నది జరగాలనే తలంపులు మన ఆత్మీయ జీవితానికి ఎంతో నష్టం కలుగజేస్తాయి సహోదరులారా. కాబట్టి నిజంగా దేవుడు ఉద్దేశించినట్లు ఒక మంచి పర్పస్ తోటి నిజంగా ఈరోజు మనం దేవుని యొక్క మందిరానికి వస్తున్నామా? దేవుని యొక్క సన్నిధికి ఈరోజు వచ్చేసారు కదా. దేవుని యొక్క సన్నిధికి వచ్చేటప్పుడు ఇంటి దగ్గర ఎలాంటి ఆలోచనలతోటి నువ్వు దేవుని యొక్క మందిరానికి వచ్చావు ఒక్కసారి ఆలోచించుకో. ఏంటి పర్పస్ ఏంటి? అది చాలా ప్రాముఖ్యమైనది. నేను ముగించేస్తున్నాను. దేవుని యొక్క సన్నిధికి లేదా ఆయన మందిరానికి ఎందుకు రావాలనే సంగతులు మనం ఆలోచించేస్తాం. దగ్గరగా ఉండి చర్చి, కథలు బాగా చెప్తారు, ఏసీ బిల్డింగ్, టీవీ స్పీకర్ వస్తున్నాడు, జనం బాగా వస్తారు, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అక్కడ బాగా ఉద్యోగంగా ఉంటుంది. వాక్యం ఉండదు, పాటు ఉండదు. మనుషులకు ఎంటర్టైన్మెంట్ కావాలా, ఉద్యోగం కావాలా, కేకలు కావాలి, చప్పట్లు కావాలి.
చక్కగా దేవుని యొక్క మాటలు చెప్తే ఎవరు కూడా ఆలకించరు, అంగీకరించరు. ఎందుకు రావాలి? అది నీ ధర్మం. నీ ధర్మం జరిగించడానికి లేదా నీ బాధ్యత. ఈ రోజు నేను దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి. ఈరోజు మంగళవారం బైబిల్ క్లాస్ ఉంటుంది. ఎందుకు వెళ్ళాలి? నా బాధ్యత అది. ఈరోజు ఆరాధనకి వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? నా బాధ్యత. యాజకుడిగా నా బాధ్యత, నా ధర్మం జరిగించడానికి వెళ్ళాలి. దిద్దుబాటు చేసుకున్నాడు. ఆయన తన మార్గాల విషయమే నాకు బోధిస్తాడు. నేను ఆయన త్రోవల్లో నడవాలి. దేవుని కలుసుకోవడానికి, దేవుని కలుసుకునే స్థలం అది. మనం పరలోకపు తండ్రిని కలుసుకునే స్థలం, ఆయన దర్శించే స్థలం. సమయోచితమైన సహాయం కొరకు దేవునికి సన్నిధిలోనికి మనం ప్రవేశించాలి. మన చేతులు చాపాల్సింది దేవుని వైపు, మన కళ్ళు చూడాల్సింది దేవుని వైపు. దేవుని చిత్తం నెరవేర్చడానికి, నీ చిత్తము నెరవేర్చుకున్నట్టుకు ఆయన సన్నిధికి రాకూడదు. ఒకవేళ నెరవేర్చుకుంటే నాదాబు అబీహులు ఎలాగైతే వాళ్ళు నష్టపోయారో మనం కూడా అలా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి దేవుని యొక్క మందిరంలో దేవుడు ఉద్దేశించినట్లు వద్దాము. దేవుని మందిరంలో ఆయన సన్నిధిలో ఆయన ఇష్టాన్నే జరిగిద్దాము. మీ అందరూ కూడా పొందండి.